హాయ్ అండి అందరికీ. నేను మీ డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ, మీ ఐ డాక్టర్ని. సో రెగ్యులర్గా హెల్త్ అవేర్నెస్ వీడియోస్తో పాటుగా అప్పుడప్పుడు కొన్ని సందర్భానుసారంగా కొన్ని రెగ్యులర్ వీడియోస్ మనకు డే టు డే లివింగ్లో అవసరమయ్యేవి ఆ విషయాల గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఈరోజు నా వీడియో ఏంటి అంటే రీసెంట్గా రిలీజ్ అయిన అనగనగా తెలుగు మూవీ ఈటీవీ విన్ యాప్లో ఉంది. దీని గురించి చాలామంది ఫ్రెండ్స్ రివ్యూ చేస్తూ ఉన్నారు దీని గురించి, అది ఇది అని. దెర్ హ్యాస్ బీన్ ఎ లాట్ ఆఫ్ డిస్కషన్. సో మన విద్యా వ్యవస్థ మీద దాంట్లో ఉండే లోపాల పట్ల అది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనే దాని గురించి చాలా మంచి మూవీ. సో సుమంత్ హీరోగా చేసింది, వన్ ఆఫ్ మై వెరీ ఫేవరెట్ యాక్టర్స్. చాలా న్యాచురల్గా ఉంది, చాలా బాగుంది వ్యూ. సో దీని గురించి కొన్ని రివ్యూ లాంటి నా ఒపీనియన్ ఏదైతే ఉందో అది ఎలాంటి బయాస్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్దాం అనుకుంటున్నాను. ఇది ఎలాంటంటే ఎవరినో ప్లీజ్ చేయడానికో మెప్పు పొందడానికో కాదు, అనిపించింది చెప్పడం. సో దిస్ ఈజ్ అ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో దీంతో కొంతమంది ఏకీభవించవచ్చు, వాళ్ళకు నచ్చకపోవచ్చు. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఒపీనియన్. సో మనం గౌరవించాలి. ఎట్ ద సేమ్ టైం మనకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో విచక్షణతో ఆలోచించి చేయాలి. సో రైట్, వితౌట్ మచ్ ఎడో, ద థింగ్ ఈజ్ ఇది యాజ్ ఎవ్రీబడి నోస్ ఇట్, ఇది మన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండే ఫ్లాస్ గురించి, ఎస్పెషల్లీ ఒక కార్పొరేట్ కల్చర్లో ఉండే ఫ్లాస్ గురించి క్లియర్గా చెప్పారు. స్టూడెంట్ ఇష్టాలతో, స్టూడెంట్ యొక్క బేసిక్ స్ట్రెంగ్త్, తనకు ఇంట్రెస్ట్తో, తనకు లెవెల్ ఆఫ్ నాలెడ్జ్తో, తన నైపుణ్యానికి సంబంధం లేకుండా అందరినీ ఒకే ఘాటున పడేసి వాళ్ళను రుబ్బి 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 సక్సెస్ చేయాలి. ఆ సక్సెస్ చేయడంలో మెయిన్గా ఏంటంటే స్టూడెంట్ బెనిఫిట్ కోరుకోవడం ఎంత ఉందో, కానీ ఆ విద్యా వ్యవస్థ, ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. ఇందులో ఏంటి అంటే టీచర్స్ కానీ మిగతా వాళ్ళందరూ కేవలం పావులే. సో ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పినట్టుగా విద్యా, వైద్యం ఇంకా నోబుల్ ప్రొఫెషన్స్. సో వాళ్ళ రోల్ చాలా తక్కువగా ఉంటుంది ఇట్లాంటి స్టెప్స్లో. టీచింగ్లో ఉంటుంది తప్ప నిర్ణయాలు తీసుకోవడంలో స్కూల్ మేనేజ్మెంట్ డెసిషన్ ఎక్కువగా ఉంటుంది. సో అట్లాంటి విషయాలు ఏంటంటే డిస్కస్ చేయాల్సింది మెయిన్గా, ఎప్పుడైతే స్టూడెంట్స్ అందరూ ఒకే లెవెల్ ఆఫ్ థింకింగ్లో, ఇంటలెక్చువాలిటీలో ఉండరు. కొంతమంది షార్ప్గా ఉంటారు, కొంతమందికి వేరే ఇంట్రెస్ట్లు ఉంటాయి, కొంతమంది ఉండకపోవచ్చు. అందరూ మన చేతి వేళ్ళే ఒకటి సమానంగా లేనప్పుడు ఎలా ఉంటారు చెప్పండి? వాళ్ళ కుటుంబ నేపథ్యాలు, ఇంట్లో ఇద్దరు విద్యావంతులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ అట్మాస్ఫియర్ అట్లా ఉంటుంది ఇంట్లో. ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటుందో వాళ్ళ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎవరో కష్టపడి మనకు బ్లూ కాలర్ జాబ్స్ చేస్తారో వాళ్ళది డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ నేపథ్యం డిఫరెంట్గా ఉంటుంది. సో అందరినీ ఒకే ఘాటున పడేసి మనము రిజల్ట్స్ రావాలి అనేది ఎంత తప్పో అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ డెపిక్ట్ చేశారు. సో ఇందులో ఏంటి అంటే ఒక ఫ్లా నాకు అనిపించింది ఏంటంటే, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లాంటి దాంట్లో అట్మాస్ఫియర్లో తీశారు. బట్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఎవ్రీబడి నోస్ ఇట్, ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. ఇంటర్నేషనల్ స్కూల్స్లో నాకు తెలిసి అంత ప్రెషర్ ఉండదు. దెర్ ఆర్ ఇనఫ్ గేమ్స్, అవన్నీ ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే మన శ్రీ చైతన్య, నారాయణ, ఐఐటి ఒలింపియాడ్ ఇట్లాంటి వాటిలో ఆ హారిబుల్ సిచ్యువేషన్స్, అసలు వెంటిలేషన్ కూడా లేని జైళ్ళ కంటే ఘోరమైన ప్లేసెస్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ లేకుండా రుబ్బి 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 చేసే, దట్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ ప్రాక్టికల్. మరి డైరెక్టర్ తన ఒపీనియన్ ఏ విషయంలో తీసుకున్నారో జరిగింది, అది దట్ వుడ్ హ్యావ్ బీన్ ఈవెన్ మోర్ క్యాచీ అండ్ రియాలిటీ అట్లా ఉంటుంది. సో దాని గురించి అందులో ఫ్లాస్ని చూసి విద్యా వ్యవస్థలో మార్పులు కావాలి, పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళ ఇష్టాలకు అభిరుచులకు అనుగుణంగా ఉండాలి అన్నట్టు చూపించారు. చాలా ఐడియలిస్టిక్ మూవీ. కానీ ఇక్కడ నా ఒపీనియన్ నేను చెప్పేది ఏంటంటే, రియల్ లైఫ్లో కనుక చూస్తే అట్లాంటి స్కూల్స్ ఎన్ని ఉన్నాయి మనకు, అట్లాంటి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసి ఉన్న అరకొరగా ఎక్కడో ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి వింటుంది ఒకటే స్కూల్లో, రిషి వ్యాలీ పబ్లిక్ స్కూల్ మన మదనపల్లిలో, జిడ్డు కృష్ణమూర్తి గారి ఐడియాలజీతో. రెండోది మన రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్. సో ఇలాంటి వాటిలో. కానీ ఇట్లాంటి ప్లేసెస్లో కనుక చూస్తే అక్కడ ఉండే ఫీజ్ స్ట్రక్చర్ సామాన్యులకు అందుబాటులో ఎప్పటికీ ఉండదు. ఎగ్జార్బిటెంట్ అంటాం ఆ ఫీ స్ట్రక్చర్. సో సింపుల్గా ఎక్కువగా కష్టపడకుండా ఇదిన్నా కూడా ఇట్ ఈస్ నాట్ ఈజీ అన్నమాట. నార్మల్ పీపుల్ కుదరదు. అలా అని
గవర్నమెంట్ స్కూల్స్ కానీ నార్మల్ స్కూల్స్లో మనం పిల్లల్ని, నా గురించి చెప్తున్నా, నా పిల్లల గురించి చాలా చెప్తున్నా, వేస్తే ఎంతవరకు ఉంటుంది చెప్పండి? కొంతవరకు ముందు కంటే చాలా అంటే చాలా మెరుగుపడ్డాయి స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అయినా కూడా. కానీ ఎవరైనా కూడా పిల్లల విషయానికి, పిల్లల చదువు విషయానికి వచ్చినప్పుడు అప్పో సొప్పో చేసి ఏదో ఒకటి చేసి మన పిల్లలు, మనం ఏదైతే కష్టాలు, మనం ఏదైతే చేయలేకపోయామో అవన్నీ అంబిషన్స్ వాళ్ళకు ఉండాలి అని బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చూస్తాం. పేరెంట్స్ని నేను పూర్తిగా తప్పు పట్టను, ఎందుకంటే ప్రతి పేరెంట్ కావాలని తన పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని చూడడు. కానీ తెలియకుండా తన లైఫ్లో ఏదైతే అసంతృప్తి ఉందో, ఇంకా కొంచెం కష్టపడి ఉంటే, ఇంకా కొంచెం అవకాశం ఉంటే నేను ఇంతకంటే మంచి పొజిషన్లో ఉండేవాడిని కదా అనే ఒకటి, ఫ్యామిలీ సొసైటల్ ప్రెషర్, మనకు చుట్టుపక్కల పిల్లలు, చుట్టుపక్కల కలీగ్స్ పిల్లలు, మంచి స్కూల్స్లో పిల్లలు ఎదురున్నప్పుడు ఒక తెలియని కాంపిటీషన్ ఉంటుంది పేరెంట్స్ అన్నాక. సో వాళ్ళను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. తప్పు పట్టాల్సింది మెయిన్లీ ప్రభుత్వ విధానాన్ని. బేసిక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ మంచిది కావాలంటే ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ఫీజు ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్లో. అదే ప్రొఫెషనల్ కోర్సెస్కి వచ్చేటప్పటికి తక్కువ ఉంటున్నాయి. ఇంకా కొన్ని చోట్ల అయితే మనకు ఫీజు రియంబర్స్మెంట్ అని మంచి మంచి పద్ధతుల్లో ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఎ కంప్లీట్ రాంగ్ నోషన్. మనము వెస్టర్న్ పీపుల్ మనకు ఎడ్యుకేషన్ సిస్టంలో చూస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా ఉంటుంది, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కాలేజ్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఇది కరెక్ట్, ఎందుకంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, గుడ్ క్వాలిటీ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది రైట్, అది ఫ్రీగా ఉండాలి. దానికి లక్షల ఫీజు పెట్టి కాలేజ్ అనేది ఏంటి, మన చాయిస్. ఇప్పుడు నేను మెడిసిన్లో ఉన్నాను, నా ఇష్టం కొద్దో, నా టాలెంట్ కొద్దో రాసి ఇందులో వచ్చాను, అది అతని చాయిస్. అది ప్రొఫెషనల్ కోర్సెస్లో జాయిన్ అవ్వడం అవ్వకపోవడం అనేది ఆ స్టూడెంట్ ఆ క్యాలిబర్ మీద ఉంటుంది, అతని ఇంట్రెస్ట్ అండ్ హాబీస్ ఉంటుంది, అది ఇట్స్ ఎ చాయిస్. ఇది కంపల్సరీ. సో కంప్లీట్లీ ఆపోజిట్ ఉందన్నమాట. ఎల్కేజీ కూడా చెప్పలేకపోతున్నాం ఇప్పుడు. ఏమంటారు, కిండర్ గార్డెన్ స్కూల్స్కి, ప్లే స్కూల్స్కి లక్షల్లో ఫీజు, ఇంజనీరింగ్ మెడిసిన్కి కంపారిటివ్గా తక్కువగా ఉంటున్నాయి. సో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. రెండోది ఏంటంటే, నిజంగా ప్రాక్టికల్గా పాసిబులా పిల్లల్ని ఇట్లాంటి స్కూల్స్లో చేర్పించకుండా కేవలం వాళ్ళ అభిరుచులు కావాలి, వాళ్ళకి ఎన్విరాన్మెంట్ కావాలి అనే దాంతో ఒక ఎలాంటి వాళ్ళ మీద ఏమంటారు ప్రెషర్ లేకుండా కంప్లీట్గా ఫ్రీగా వదిలేసి వేయగలుగుతామా? నాకైతే ఆనెస్ట్గా చెప్పాలంటే అనుమానమే. ఎందుకంటే పిల్లలు టెండర్ ఏజ్లో ఫ్రీడమ్ ఎంత ఇవ్వాలో ఖచ్చితంగా ఇవ్వాలి, కానీ సూపర్విజన్ అసలు ఏం లేకుండా చేయాలి అంటే వాళ్ళకు సరైన గైడెన్స్ ఉంటుందా లేదా అనేది చెప్పలేము. ఆ ఏజ్లో వాళ్ళకు అన్నీ బాగానే అనిపిస్తూ ఉంటాయి. మరి అట్లాంటప్పుడు వాళ్ళకు ఎడ్యుకేషన్ కొంతవరకు డిసిప్లిన్డ్ కల్చర్లో ఇవ్వకపోతే ఎంతవరకు అనేది. ఇంత ఘోరంగా అయితే కాదు ఇప్పుడు జరుగుతున్న ఈ కోళ్ల ఫారము, ఇట్లాంటి జైళ్ళల్లో కాదు, డెఫినెట్లీ అది చాలా వర్స్ట్ థింగ్. కానీ సూపర్విజన్ ఉండకపోవడం కంప్లీట్గా ఫ్రీ అనేది ఎంతవరకు చెప్పలేము. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో నేను వీడియోస్ చేయగలుగుతున్నాను, డాక్టర్గా ఉండగలుగుతున్నాను అంటే మేబీ ఎంతో అంత పుష్ ఉండబట్టే ఉంటుంది. నా ఇంట్రెస్ట్ ఉంటుంది, పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతవరకు ప్రెషర్ ఉంటేనే ఉంటుంది అన్నట్టు. సో ఈ బ్యాలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చూసుకొని ఏది కరెక్ట్ డెసిషనో చూడాలి, మాట్లాడాలి. మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలతో కూర్చోబెట్టి వాళ్ళకు ఇంట్రెస్ట్ ఏంటి అది చూసి చేయాలి. అండ్ ఐ 100% ఇప్పుడు కూడా ఐ స్టాండ్ బై వర్డ్స్ దట్ ఇది పేరెంట్స్ తప్పు కాదు, పిల్లలది అస్సలు కాదు. ఇట్ ఈస్ కేవలం స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళది తప్పంటే ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడ ఉంటుంది. వాళ్ళేం ఫోర్స్ చేయట్లేదు కదా. మనము ఇట్లా మనకు పక్కన వాళ్ళని చూసి ఎప్పుడైతే మనం ఇదవుతున్నామో వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు అంతే. సో ఇట్లాంటి విషయాల్లో కొంచెం మెయిన్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్, మనం ఎలెక్ట్ చేసుకున్న పీపుల్ అట్ ద సేమ్ టైం మనం ప్రెషరైజ్ చేయాలి. ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటారో, ఈ బ్యూరోక్రాట్స్ ఉంటారో వాళ్ళందరికీ అవగాహన ఉండాలి ఎంత ఇంపార్టెంట్ అనేది. అది ప్రెషరైజ్ చేసి అది మన హక్కుగా గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మౌలిక సదుపాయాల కిందకు వచ్చి కంపల్సరీ ఇవ్వగలిగితే మాత్రమే చేయగలుగుతాము. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ద అండర్లైన్ డిక్టమ్ ఈజ్ ఫోర్స్తో అయితే రాదు, వాళ్ళ ఇంట్రెస్ట్కి ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకు చెప్పాలి. మనకు ఇండియాలో ఏంటి అంటే ఇప్పుడు వేరే కంట్రీస్లో మంచి గేమ్స్ ఆడుకోండి, స్పోర్ట్స్లో యాక్టివిటీ, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ అందరికీ పిల్లల్లో మనకు ఉండే క్రేజ్కి క్రికెట్ ఆడాలని ఉంటుంది, కానీ ఎంతమంది క్రికెట్లో సక్సెస్ఫుల్ అవుతారు చెప్పండి? 100-150 కోట్ల మందిలో 11 మంది. దానికి ఎన్నో సిఫార్సులు, ఎన్నో రికమెండేషన్లు చాలా చాలా జరుగుతుంటాయి లోపాలు. సో అట్లాంటప్పుడు సక్సెస్ రేట్ ఎక్కడో పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్నప్పుడు
పేరెంట్స్ కోరుకోవడానికి పేరెంట్స్ ఒక స్టేబుల్ ప్రొఫెషన్లో ఉండాలనుకోవడం తప్పు కాదేమో అనిపిస్తుంది. కాబట్టి ఆలోచించాలి. అండ్ గవర్నమెంట్ మీద మనం ప్రెషర్ చేయాలి. ఎప్పుడైతే మనం ఇది కావాలి అది కావాలి ఫ్రీ స్ట్రక్చర్ కావాలి అంటామో, గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎప్పటికీ మన ప్రయారిటీ కావాలి. ఒక సొసైటీ నాశనం అయిపోవాలన్నా, ఒక దేశం నాశనం అయిపోవాలన్నా ఎడ్యుకేషన్ సిస్టంలో కరప్షన్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్లాస్ ఉంటే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. ఒక మిడిల్ ఏజ్, ఎల్డర్ ఏజ్ వల్ల ప్రజలకు ఏముంటుంది చెప్పండి? కంట్రీకి ద ఫ్యూచర్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. నెక్స్ట్ వాళ్ళే మనకు భావి భారత పౌరులు అంటాం కదా మనం ప్రతిజ్ఞ చేసేటప్పుడు. సో వాళ్ళ చేతిలో ఉంది మన దేశ భవిష్యత్తు ఏదైనా. సో వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏది, పక్కన వాళ్ళతో కంపేర్ చేయొద్దు. ఎప్పుడు ఎన్నిసార్లు మనకు ఉన్నా కూడా దిస్ హ్యాస్ టు బి రిటర్న్. రోజుకు ఒక్కసారి కళ్ళు తెరిచి ఇట్లా ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకున్నట్టుగా పెట్టుకొని, నా జీవితం నాది, పక్కన వాడితో నేను కంపేర్ చేసుకును అని చేయాలి. నేనైనా కంపేర్ చేసుకుంటా, ఇలా చెప్తున్నాను, నేను చేసుకున్నాను కాదు, కానీ ప్రతిసారి స్మరించుకుంటూ ఉండాలి. పిల్లలకి ఏది ఇష్టమో అది చేయాలి. ఖచ్చితంగా వాళ్ళకు చదువు యొక్క గొప్పతనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏదో మేము స్పోర్ట్స్ ఆడతామనో ప్యాషన్ అనో ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా బేసిక్ ఎడ్యుకేషన్, గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. వాళ్ళు మాట్లాడుకోవడానికి, వాళ్ళ భావాలను వ్యక్తపరచడానికి, వాళ్ళ అవసరాలు చెప్పడానికి, వాళ్ళ టాలెంట్ని నలుగురికి తెలియజేయడానికి కూడా కావాలి. ఈ అవకాశాన్ని మనం ప్రొవైడ్ చేయాలి. సో ఇట్ ఈస్ గెటింగ్ ఎ లాంగ్ వీడియో, సో కీపింగ్ ఇట్ షార్ట్. సినిమా బాగుంది, ఐడియలిస్టిక్గా ఉంది, కానీ ఆదర్శ భావాలు పాటించాలి, అప్పుడే ఉంటుంది. లేకపోతే జస్ట్ కొన్ని రోజులు అది మన మైండ్లో ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో మూవీ వచ్చే వరకు అది హాంట్ అవుతూ ఉంటుంది. సో పిల్లలతో మాట్లాడాలి, పిల్లలకి టైం ఇవ్వండి, క్వాలిటీ టైం ఇవ్వండి. వాళ్ళ అవకాశాలని అన్నిటికీ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఫోర్స్ఫుల్ గొంతు మీద కత్తి పెట్టి చదివించడం కాదు, కానీ చదువు మాత్రం కంపల్సరీ. దాంతో పాటుగా ఇది కూడా ఉండాలి. ఒక స్టేజ్ వచ్చాక వాళ్ళ ప్యాషన్, వాళ్ళ ఇంట్రెస్ట్ని, మనకుండే ఫెసిలిటీస్ని బట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు తప్ప, ఇండియా లాంటి కంట్రీలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత తక్కువ ఉన్నప్పుడు, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ కెన్ అప్లిఫ్ట్ యూ ఫ్రమ్ పవర్టీ. మిడిల్ క్లాస్ నుంచి ఒక స్థాయి పైకి వెళ్ళాలి అంటే ఎడ్యుకేషన్ ఉండాల్సిందే, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రీడమ్. ఓకే, ఐ హోప్ దిస్ ఈజ్ ఫైన్. అండ్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.